అయితే అది 200 మిషన్ లో తీయాలి. ఇప్పుడు ఆ రోడ్డు కూడా మనం కొబ్బరికాయ కొట్టేస్తాం. అది బాబు చర్చ్ ఉంటది కదా, ఏసీ చర్చ్. ఇప్పుడు డ్రైన్ ఎక్కువ అయిపోయి రోడ్ ఎలా ఉండడం, నీరంతా అలా ఉండిపోతుంది డివైడర్ కి దీనికి మధ్యలో. రోడ్ వేస్తే రోడ్ మొత్తం లెవెల్ కి వచ్చేస్తుంది. అయిపోతే అయిపోతాయి సార్. మనకి బిఎల్ పాయింట్ కానీ ఎస్విజి మార్కెట్ కానీ అసలు ఒక్క నీరు నిలబడమన్నా నిలబడుతుంది సార్. మరి అప్పుడు ఎందుకు అలా వదిలేస్తారు? మనం చెప్పాలి బాబు బాగాలేదన్నా. నెక్స్ట్ ఇది ఒకటి ఏబీ నాగేశ్వరరావు పార్క్ ఉంది కదా, బీబీ గార్డెన్ పక్కన, అంతా కొట్టేసింది గట్టు. కర్రలు కట్టి శాండ్ బ్యాగ్ చేశారు. 25 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వేసారు. అది కూడా కొత్త డ్రైన్ ఈజర్ కదా అది. ఏబీ నాగేశ్వరరావు పార్క్ వాల్ అంతా బాగానే ఉందా? బాగానే ఉందా సార్? రివ్యూ పెట్టించేస్తాం. ఇది ఒకటి తెలుగులో చెరువు ఒకటి మనం మొన్న కూడా చెప్పాను, అది తెలుసుకున్నావా? తెలుగులో చెరువు ఉందా? దాని కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ వాడుకోవచ్చు కదా. శానిటేషన్ బాగా ఎక్కువైంది అనుకో, చెరువులో అవుట్లెట్ ఉంది, ఇన్లెట్ మనం ఇచ్చేస్తే ఆ వేల్పూర్ లో జామ్ అయింది అనుకో, వాటర్ ముందు పార్కులు పోసేస్తే ఆ గంటలో ఇన్లెట్ అయిన ఏరియా అంతా కూడా క్లియర్ అయిపోయింది. అక్కడ పబ్లిక్ కే మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సెకండ్ టైం అయ్యిందని అన్నారు. ఇంకా చెయ్యాల్సింది సాంబశివరెడ్డి హాస్పిటల్ ఆపోజిట్ చాలా పెద్ద పాయింట్ చేసాం సార్ ఆల్రెడీ. అంటే సెకండ్ టైం చేయవలసింది అవన్నీ కూడా చేసాం. డీసీపింగ్ పెట్టారు. సాంబశివరెడ్డి హాస్పిటల్ డ్రైన్ చాలా పెద్దది చేసాం సార్. మళ్ళీ చెయ్యాలి. సార్. అదే అదొకటి మళ్ళీ చెయ్యాలి. 10వ డివిజన్ మోరంపూడి ఎల్ఐసి కాలనీ, ఎల్ఐసి ఆఫీస్ పెద్దది. 21 మనం అప్పుడు గోదావరి గట్ట మీద ఉంది కదండి, లోపల నుంచి చేసాం వాళ్ళు అంతా తిప్పుకోవాలని. అది ఒకసారి మళ్ళీ చేసారు. వడ్డేరుతో చేశారు. క్లీన్ గానే ఉంది కదా లోపల. ఆ ఛానల్ కూడా గోదావరిలోకి వెళ్ళే ఛానల్. ఎందుకంటే మనకి ఎక్కువ అయితే ఏరియా వెంటనే వాళ్ళు తిప్పితే వాళ్ళు కూడా రెడీగా 38వ డివిజన్ కృష్ణానగర్ డ్రైన్ అంటే ఇప్పుడు మన ఆదం దగ్గర ఆపోజిట్ పైకి సార్. అంటే సోఫా కంపోస్ ఉంది సార్. శాంపుల్కి వెళ్ళే దాంట్లో చర్చి నుండి ఇలా గిరినాథ్ పార్క్ దగ్గర నుంచి రన్నింగ్ అయ్యి బ్యాక్ సైడ్ ఆరేపురం అంటే ల్యాబ్కి వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఇలా బెల్లం చెట్టు ఉంటుంది కదా, మనకి రోడ్డు బెల్లం చెట్టు ఉంది. అక్కడి నుంచి మళ్ళీ నల్ల ఛానల్ ఆరేపురం క్రాస్ చేసుకుని అంత నల్ల. అది కాకుండా ఇప్పుడు మన ఏబీ నాగేశ్వర్ స్ట్రైట్ వెళ్తుంటే లెఫ్ట్ లో తొమ్మిదిలో మెయిన్ పాయింట్ ఉంటుంది చూడండి, ఓపెన్ గాంధీ విగ్రహం ఉంటుంది. మన గూడు ఎవరో అన్సూర్ ప్రతిభ హాస్పిటల్ ఆపోజిట్ పెద్ద క్యాచ్మెంట్ పాయింట్ ఉంటుంది. మనం బకెట్ పెట్టి అదొకటి కొంచెం అది ఎంత బాగా చేస్తే 9లో 5 వీధులు గ్యారంటీ ములుగుతాయి. ఎందుకంటే ఇటు సైడ్ మనం రోడ్ పెంచేస్తాం. 9లో ఏది ఫస్ట్ రెఫరల్ హాస్పిటల్ ఇవంతా కూడా పెంచడం వల్ల నీరంతా దీంట్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఈ డ్రైన్ కొద్ది నీట్ గా ఉంటే మనకి నీరు అది నెక్స్ట్ వీక్. అంటే ఇప్పుడు నేను సత్యనారాయణపురం ఇలాగా లేకమతనాల నుంచి ఓల్డ్ స్లాట్ హౌస్ ఉంటుంది సార్. ఓల్డ్ స్లాట్ హౌస్ నుంచి ఎస్టీబీ వరకు చేసి ఇలా సత్యనారాయణపురం ఇది అయిపోయిన తర్వాత మాత్రం బిఎల్పూర్ సెంటర్ ఒకటి చూసుకోవాలి. ఇంకోసారి కూడా చేస్తే మెయిన్ క్యాచ్మెంట్ అఫీషియల్ ఏరియా కదా. ఈ బోధి స్కూల్ దగ్గర ఒకటి చూడండి, బాగుంది. నిన్న కూడా వెళ్ళాను ఓపెనింగ్ కి. ముందు సగం పైన 3/4 డ్రైన్ నిండిపోయి ఉండేది, ఇప్పుడు బాగా అవుతుంది. పాయింట్ చాలా క్రూషియల్. అది నేరో అయిపోవడం వల్ల మనకి విఎల్పురం ఇవన్నీ మునిగిపోతాయి. ఒక బ్లాక్ లో అప్పుడు 3 బ్లాక్ లో వచ్చింది సార్. ఇది అయిపోతే మనకి ప్రయారిటీ టెండర్స్ పిలిపించారు. మాన్యువల్స్ ఉన్నాయి సార్, కాకపోతే మనం తీసుకోవడానికి తీసుకోండి. పేజ్ బ్లాక్ చేసేస్తాం, కేసు కడతామని అంటే క్షమించి వీడియో తీసేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్పాను. మీ రీచ్ కోసం వాళ్ళు అధికారులు కష్టపడుతుంది, మేము కష్టపడుతుంది, వృధా చేస్తున్నారు మీరు అని చెప్పాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ యాక్షన్. సోమవీరాజ్ గారే చెప్పారు నాకు, ఆడు ఏదైతే పెట్టాడో ఆ ఏరియా పాకెట్ 2 గంటలు ఉండేదటమ్మా, అక్కడ ప్రజలు చెప్తున్నారు 6 గంటలు వెళ్ళిపోయిందంట. అంటే నేను మన మీటింగ్ లో 1 గంట అన్నాను రివర్ ఫ్రంట్.
5 నిమిషాలు అంటున్నాడు. మీరు ఒకసారి మోకాళ్ళలో అది ఉంటదమ్మా ఈసారి కూడా. ఇప్పుడు బోధి స్కూల్ వీరభద్ర నగర్ డ్రైన్ అవ్వడం వల్ల శానిటేషన్ డీసీపీ క్లియర్ అవుతుంది, రియల్పురం లాగుతుంది మేజర్. తొమ్మిలో గ్యారంటీ ఉంటుంది. అందుకే తొమ్మిలో గురించి నేను మీతో అంటున్నాను. తొమ్మిలో ఎందుకు ఉంటుంది అంటే తొమ్మిలో ఫస్ట్ రిఫరల్ హాస్పిటల్ రోడ్ పెంచేసాం, అంతా లోల్ అయ్యి. దీని నుంచి ఎగ్జిట్ అయ్యేది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే తొమ్మిలో క్యాష్మెంట్ ఉంచడం ఆపోజిట్ గాంధీ విగ్రహం దగ్గర, ఏది అనుశ్రీ పథంలో తిన్నాడు. ఆ క్యాష్మెంట్ పాయింట్ దగ్గర మనం అవసరమైతే 5 రోజులు మనం ఈ వర్షాలు లోపు చేయగలిగితే, అంత క్లియర్ అయితే వాటర్ అంత ఫాస్ట్ గా అయితే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏపీ నాగేశ్వర పార్క్ గేట్ ఓపెనింగ్ లో పెట్టుకోవాలి. అదొకటి రన్నింగ్ లో చెప్పాం, రన్నింగ్ లో ఉందన్నారు. అదొకటి రన్నింగ్ లో పెడితే ఇన్లెట్ మొత్తం నీరు లాగేస్తే మీకు ఇబ్బంది ఉంటుంది, ప్రజలకు ఆ విజిబిలిటీ కనబడుతుంది. సత్యనారాయణపురం ఉంది సార్. అవును, ఎంఆర్ సర్వీసింగ్ సెంటర్ నుంచి మేడం గారి దగ్గర నుంచి చేశారు సార్.